నమస్తే, వెల్కమ్ టు స్టూడియో 18 న్యూస్. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి డిమాండ్ చేసిన పెద్దపల్లి జిల్లా సిఐటియు కమిటీ సభ్యుడు. సాత్విక్ మృతదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్. మృతుని ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పిన అంజయ్య. ఓవైపు చెల్లెలి పెళ్లి, మరోవైపు అన్న మరణం. చెల్లెలు వివాహ ఆహ్వాన పత్రికలు పంచే క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై మృత్యువాత పడిన ఆర్మీ జవాన్. గ్యాస్ ధరలపై బీఆర్ఎస్ ఆందోళన. తెలంగాణ స్తూపం వద్ద ధర్నా రాస్తారోకో నిర్వహించి మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీఆర్ఎస్ నాయకులు. అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని పెద్దపల్లి జిల్లా సిఐటియు కమిటీ సభ్యుడు బూడిద గణేష్ డిమాండ్ చేశారు. సిఐటియు ఇచ్చిన సమ్మె పిలుపులో భాగంగా మంతని తహసీల్దార్ కార్యాలయం ముందు అంగన్వాడీ ఉద్యోగులు ధర్నా నిర్వహించి అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా అంగన్వాడీ ఉద్యోగులు చాలని వేతనాలతో జీవనాన్ని సాగిస్తున్నారన్నారు. అంగన్వాడీ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం ఇవ్వాలని, పీఎఫ్ అలాగే సిఎస్ఐ, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిటైర్డ్ అయ్యే ఉద్యోగులకు గ్రావిటీ సౌకర్యం కల్పించాలని, ఆరోగ్య లక్ష్మి మెనూ ఛార్జీ పెంచాలని, గత 7 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న టీఏడీఏలు చెల్లించాలని, జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ ఆయాల పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకురాలు సుగుణ, స్వరూప, అంగన్వాడీ టీచర్లు కనకలక్ష్మి, జయప్రద, రాధాబాయి, రాజేశ్వరి, విజయలక్ష్మి, శారద, రజిత తదితరులు పాల్గొన్నారు. ధర్నా చేసి తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. గత 40 సంవత్సరాలుగా అంగన్వాడీ ఉద్యోగులు పనిచేస్తూ చాలి వేతనాలతో తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అనేక అంగన్వాడీ సర్వీస్తో పాటు ఇతర పనులు కూడా చేస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలుస్తున్నారు. ఈ అంగన్వాడీ ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది. అంగన్వాడీ ఎంప్లాయీస్గా గౌరవంగా ఉంటాయని చెప్పి ఉద్యోగులు ప్రకటించారు తప్ప అలా వేతనాలు పెంచలేరు. గౌరవంగా అంగన్వాడీ టీచర్ అంటే సరిపోదు, వాళ్ళ యొక్క వేతనం పెంచితేనే వాళ్ళ కుటుంబాలు పోషించుకోగలుగుతారు. కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ పిలిపించి అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీలు అమలు చేయడం లేదు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి వీళ్ళ న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలి. ఇప్పటి వరకు వీళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం లేదు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం కల్పించాలి. అనేక సంవత్సరాలు చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి. అలా విద్యార్థులకు తగ్గ ప్రమోషన్ కల్పించాలని, అదేవిధంగా పెండింగ్ ఉన్న టీఏడీఏలు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ రేపు ఎల్లుండి కూడా ఇదే రకంగా పోరాటాలు ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈ తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలను అంగన్వాడీ టీచర్లుగా పేరు ఎప్పుడైతే మార్చారో దానికి తగ్గట్టుగా మాకు ఫస్ట్ ఉద్యోగ భద్రత కల్పించాలి. వాళ్ళకి పింఛన్ సౌకర్యం కల్పించాలి, వాళ్ళకి ఇల్లు స్థలాలు ఇవ్వాలి, పట్టాలు ఇవ్వాలి. తర్వాత మెనూ ఛార్జీలు, ఆరోగ్య లక్ష్మి మెనూ ఛార్జీలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ కాలంలో వాళ్ళు ఇచ్చే రేట్లలో ఏమవసలేదు. ఆరోగ్య లక్ష్మి మెనూ ఛార్జీలు పెంచాలి. హౌస్ రెంట్స్ కూడా చాలా తక్కువ ఇస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో హౌస్ రెంట్స్ కూడా పెంచాలి. ఇట్లాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. 3 రోజులు మేము ఈ సమస్యల మీద పోరాటం చేస్తాము అని మీకు తెలియజేస్తున్నాము. హైదరాబాద్ శ్రీ చైతన్య కాలేజీలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థి సాత్విక్ కుటుంబాన్ని ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ పరామర్శించారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన సాత్విక్ మృతదేహానికి ఎమ్మెల్యే నివాళులర్పించారు. మృతుని ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. సాత్విక్ మరణానికి కారణమైన వారిని కఠిన శిక్ష పడేలా చూస్తానని ఎమ్మెల్యే అంజయ్య స్పష్టం చేశారు.
చెప్తా నీకు తర్వాత నేను అన్న షూట్ చేస్తున్నా కొద్దిగా. నాగుల సాత్వికంగా అప్పాయేసి ముఖ్యంగా వాళ్ళ స్వగ్రామం కొత్తపేట. అంటే టీచర్గా వాళ్ళ తాత టీచర్ నచ్చిందని ఆయన మనమడి ఇక్కడ షార్నాలో చెప్పాను. ఆ విద్యార్థి నాటి చైతన్య కార్యాల ఇంటర్ ఫస్ట్ చదువుతున్నట్టు ఆ పిల్లని మరణం చాలా బాధ అనిపిస్తుంది. మున్ముందు కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలి, అట్లా చర్యలు తీసుకుంటాను నమ్మకం ఉన్నది. ఎందుకంటే అక్కడ పోలీసు వాళ్ళతో కూడా మాట్లాడి గట్టిగా పోలీసు వ్యవస్థ. చెల్లెలి వివాహ ఆహ్వాన పత్రికలు పంచే క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై ఆర్మీ జవాన్ మృత్యువాత పడిన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలోని కంసాన్పల్లి గ్రామంలో తీవ్ర విషాదం నింపింది. చెల్లెలి పెళ్లి రోజునే అన్న కన్ను మూయడం ఆ కుటుంబానికి తీరని వ్యధను మిగిల్చింది. కంసాన్పల్లికి చెందిన ఇప్పుటూరు సత్తమ్మ అలాగే సత్తయ్య దంపతులకు 3 సంతానం. వీరిలో పెద్ద కొడుకు శ్రీనివాస్ ఆర్మీ జవాన్గా జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్నారు. చెల్లి వివాహ నిమిత్తం ఇటీవల గ్రామానికి చెందిన శ్రీనివాస్ బంధువులకు ఆహ్వాన పత్రికలు పంచే క్రమంలో 10 రోజుల క్రితం మండల పరిధిలోని కమ్మదనం వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించగా గత రాత్రి మృతి చెందాడు. శ్రీనివాస్ చెల్లెలు శిరీషకు వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం రాపూర్కు చెందిన గోవర్ధన్తో బుధవారం వివాహం జరిగింది. నిరాడంబరంగా వివాహ తంతు ముగించిన కుటుంబ సభ్యులు బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేపట్టింది. ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు తెలంగాణ స్తూపం వద్ద ధర్నా రాస్తారోకో నిర్వహించి మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ దేశంలో మాత్రం ధరలు పెంచుతున్నారని విమర్శించారు. దేశ సంపదను అదానీ అంబానీలకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వంగ కరుణ, జెడ్పీటీసీ కొమిరిశెట్టి విజయ, సర్పంచ్ శ్రీధర్, సెస్ డైరెక్టర్ నారాయణరావు, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు వెంకటస్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సామాన్యుల పూర్తి స్థాయిలో వాళ్ళ రక్తం దాగి కేవలం బీజేపీ నినాదం దేశం కోసం, ధర్మం కోసం అన్నటువంటి మాట పూర్తిగా అవాస్తవం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. కేవలం అదానీ అంబానీల కోసం మాత్రమే ఈ బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ఇది ఇవాళ చేసినటువంటి సిలిండర్ల ధర విషయంలో డొమెస్టిక్ సంబంధించినంత వరకు 50 రూపాయలు. పాపం చిన్న సామాన్యులు, చిన్న హోటల్ వాళ్ళు. ఈరోజు మేము అందరం మహిళలం అందరం ఇక్కడ ఖండిస్తున్నాము. ఏదైతే మనకు ఒక వారం రోజుల్లో మహిళా దినోత్సవంగా వస్తుందో, ఉమెన్స్ డే జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు మోడీ గారు మహిళలకు గొప్ప కానుక అందించిండు. ఇది గ్యాస్ రూపకంలో
మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలకు, వృద్ధులకు వాళ్ళకు చేయూతనిస్తూ మరి నెలకు సరిపడా వాళ్ళకు నిత్యావసర సరుకులకు అందిస్తున్నటువంటి ఈ పద్ధతి మనకు మంచిది కాదు. మన మహిళలు తెల్లలేస్తే స్టవ్ దగ్గరికి పోతాం. అలాంటి మన ప్రభుత్వం ఇలా 50 రూపాయలు పెంచి మహిళలను ఇబ్బంది పాలు చేస్తుంది. అలా ప్రభుత్వము నిరాకరిస్తూ మన మంత్రి ఆదేశాల మేరకు రాస్తారోకో చేయడం జరిగింది. ఇటువంటి మన మహిళల్ని ఎంతో మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో మంచిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం, అలాంటి ప్రభుత్వాన్ని మన మహిళల్ని ఇబ్బందుల పాలు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో భార్గవి నర్సింగ్ హోం ప్రైవేటు హాస్పిటల్ డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా నిండు గర్భిణి మృత్యువాత పడింది. ఈ మేరకు బాధిత కుటుంబీకులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. న్యాయం చేయాలని, ఆసుపత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా హత్నూర గ్రామం కొడిపాకకు చెందిన గర్భిణీ మహిళ గడ్డ మీద సరిత చికిత్స నిమిత్తం భార్గవి నర్సింగ్ హోం హాస్పిటల్కి వచ్చింది. అయితే అక్కడి వైద్యులు సరైన వైద్యం అందించకపోవడంతో సరిత మరణించిందని బాధితులు ఆందోళనకు దిగారు. ఆ పిల్లగాడు అడ్మిట్ చేసుకుంటాను కానీ నువ్వు చేసుకోలేవు, స్కానింగ్ తీస్తున్నాడు. ఈరోజు వద్దు రేపు తీస్తున్నావు. నీకు అంత డౌట్ ఉన్నప్పుడు వేరే హాస్పిటల్ పంపినవి ఇక్కడ నువ్వు 5 గంటల దాకా సాయంత్రం దాకా ఇక్కడ ఎందుకు ఉంచుకున్నాను? ఏం ట్రీట్మెంట్ చేసినావు? ఏమి ఇంజక్షన్ ఇచ్చినావా? ఏం టాబ్లెట్లు ఇచ్చినావా? ఈ నుంచి తీసుకోగానే 2-3 గంటలు కానీ చనిపోయి నీ నుంచి కాకుండా వేరే హాస్పిటల్ పంపినండి. మాకు నుంచి ఇక్కడ చూపిస్తున్నాం నెలలకు. ఇక్కడ నుంచి తీసుకున్నాక 2-3 గంటలు మంచిగా ఉంది. 2-3 గంటల తర్వాత నాకు ఎట్లా అవుతుందని చెప్పి గ్లూకోజ్ పెట్టింది. గ్లూకోజ్ అట్లా నువ్వు వేరే హాస్పిటల్ ఎందుకు పంపించలేవు? నీకు అంత ప్రాబ్లం ఉన్నప్పుడు లేకపోతే నువ్వు అడ్మిట్ చేసుకోవాలంటే నువ్వు స్కానింగ్ ఎందుకు చేయలేవు? నువ్వు తీసాను నువ్వు స్కానింగ్ ఎందుకు చేయలేవు? కొత్తగా విలేజ్ మాది. నిన్న మా అమ్మకు ఒంట్లో బాగాలేదని కట్లోకి వస్తే హాస్పిటల్కి వచ్చినాము. మేడము ఇంజక్షన్ ఇచ్చింది, 2 గ్లూకోజ్ పెట్టింది. మళ్ళీ బేబీకి లోపల అతను ప్రెగ్నెంట్ ఇప్పుడు ఉంది. బేబీకి లోపల హార్ట్బీట్ ఏం పనిచేస్తలేదు. రేపు పొద్దుగాల రండి, ఇప్పుడు అబ్జర్వేషన్ ఉండాలి, రేపు స్కాన్ చేస్తాను అన్నారు. మేడం ఇప్పుడు స్కాన్ చేయండి, లోపల బేబీ ఉందా లేదా మాకు తెలియాలి కదా, ఇప్పుడు స్కాన్ చేయండి. హాస్పిటల్ హైదరాబాద్ శ్రీవారు నార్సింగ్లో శ్రీ చైతన్య ఇంటర్ కాలేజ్ యాజమాన్యం వేధింపులు తట్టుకోలేక స్టూడెంట్ సాత్విక్ ఆత్మహత్య ఘటనపై విద్యార్థులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. జగిత్యాలలో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రైవేటు కళాశాలలు చేస్తున్న ధనదాహానికి విద్యార్థులు బలి అవుతున్నారని మండిపడ్డారు. ర్యాంకుల కోసం విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ పరంగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కళాశాల యాజమాన్యంపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఆత్మహత్యకు ముందే సాత్విక్ రాసిన సూసైడ్ లెటర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ లెటర్లో సాత్విక్ తన ఆవేదనను వెళ్లగక్కిన తీరు పలువురిని కంటతడి పెట్టిస్తోంది. ఈరోజు చైతన్య కార్పొరేట్ దిశోదానం చేయడం జరిగింది. చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మొన్న చూసుకున్నట్టయితే మొన్న రాత్రి ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడానికి ఏంటి అంటే కారణం ప్రిన్సిపల్ కావచ్చు, వారి యొక్క కరెస్పాండెంట్ కావచ్చు, అందరూ కూడా వాళ్ళ ర్యాంకుల కోసం మాత్రమే వాళ్ళందరినీ ఒత్తిడి చేస్తారని చెప్పి వారి యొక్క ఫ్రెండ్స్ కానీ వారి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. ఇప్పటికి కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వారికి కళాశాలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎందుకని చెప్పడం అడుగుతా ఈ శాఖ గురించి ప్రశ్నిస్తూ ఉన్నాం. దీనిపై వెంటనే చర్యలు తీసుకొని ఆ ఒక కళాశాల గుర్తింపు వెంటనే రద్దు చేయాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు శ్రీచైతన్య కళాశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని దిశోదానం చేయడం. అయినా కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి కార్పొరేట్ కళాశాలకు లింకు పెట్టుకొని అనకాపల్లి జిల్లా మునగపాక మండలం వాడ్రపల్లి గ్రామస్తులకు 1 కాదు 2 కాదు ఏకంగా 5 కోట్లు కుచ్చుటోపి పెట్టాడు ఓ ఘనుడు. ఆ గ్రామానికి చెందిన శ్రీకాకుళం పూర్ణచంద్రారావు అనే వ్యక్తి గ్రామంలో ఫైనాన్స్ చేస్తూ అందరినీ నమ్మించి పేద మధ్యతరగతికి చెందిన 150 మంది నుంచి చీటీల పేరుతో సుమారు 5 కోట్ల రూపాయలు వసూలు చేసి పరారయ్యాడు. ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అధిక వడ్డీ ఆశ చూపడంతో పిల్లల చదువులు పెళ్లిళ్ల కోసమని దాచుకున్న సొమ్ము అంతా ఊడ్చి ఇచ్చామని గ్రామస్తులు లబోదిబోమంటున్నారు. పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోక లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పూర్ణచంద్రారావు వెనుక అధికార పార్టీ నాయకులు, గ్రామ పెద్దల హస్తం ఉండడంతో అధికారులు తప్పించుకుంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పూర్ణచంద్రారావుని అరెస్ట్ చేసి తమ డబ్బును తమకు ఇప్పించి న్యాయం చేయాలని ప్రాధాన్యపడుతున్నారు. అడిగినప్పుడు ఇచ్చేస్తాను, రేపు ఇచ్చేస్తాను, మాకు ఇచ్చేస్తాను అనుకుంటూ
అండి మాది వాడ్రాపల్లి గ్రామం మునవపాక మండలం అనకాపల్లి జిల్లా. ఇక్కడ శ్రీకాకుళం పూర్ణచంద్రరావు అనే వ్యక్తి ఆయన ఫైనాన్స్ చేసేవాడండి. ఫైనాన్స్ చేసుకుంటే ఆయన నమ్ముకొని మేము అందరం కూడా కష్టపడి బతికేవాళ్ళు వాడ్రాపల్లి ప్రజలందరూ కూడా అందరూ కూడా రూపాయలు సంపాదించుకున్నాం. అందరూ కూడా ఆయనకు వడ్డీలకు ఇచ్చి అలాగే ఇవన్నీ చేసి కూడా ఆయనకి ఇచ్చామండి. దగ్గర దగ్గర ఒక్కొక్కరు 10 లక్షలు, 11 లక్షలు, 12 లక్షలు, ఒకరు 14 లక్షలు ఉన్నాయండి. నేను ఆయనకు బాగలేనప్పుడు కూడా ఫోన్పే చేశాను. మొత్తం అంతా కూడా నేను 4,70,000 క్యాష్ ఇచ్చాను. అయితే రేపు స్కూల్ పని చేసుకుంటుంది. మొత్తంగా 2,60,60,000 ఇస్తానని బాబుకి ఇచ్చేస్తానన్నాడు. రేపు రా అన్నాడు, పొద్దున అన్నాడు. అసమాయంలో అంట ఆటో యానో ఏది. కొమరంభీం జిల్లా కాగజ్నగర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా అధికారులు సీజ్ చేసిన ధాన్యం లారీ ఎదురుగా బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిర్పూర్ నియోజకవర్గ బీజేపీ నాయకులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గత సంవత్సర కాలంగా జరుగుతున్న పీడీఎస్ ధాన్యం కుంభకోణంపై బీజేపీ చెబుతున్నదంతా నిజమేనని ఈ ఘటనతో రుజువైందని పేర్కొన్నారు. కౌటాల మండలం ముత్తంపేట నుండి తూర్పుగోదావరి జిల్లా మండపేటలోని మెగా రైస్ మిల్లులకు ధాన్యం తరలిస్తూ ఉండగా పక్కా సమాచారం మేరకు బీజేపీ కార్యకర్తలు జిల్లా కలెక్టర్కు సమాచారం అందించడంతో ధాన్యం గుట్టు రట్టయిందని తెలిపారు. కాగజ్నగర్ పట్టణంలో అన్నదాన సత్రం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్ సహకారంతో మొత్తం రైస్ మిల్లర్లను సిండికేట్ గా ఏర్పరిచి రైతుల నుంచి సేకరిస్తున్న ధాన్యాన్ని తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట వద్ద ఉన్న మెగా రైస్ మిల్లులకు తరలిస్తున్నారని, అక్కడి నుంచి కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేసి పెద్ద ఎత్తున అక్రమార్జనకు పాల్పడుతున్నారని వెల్లడించారు. పట్టణంలోని పోలీస్ స్టేషన్ ముందర మనం ఉన్నాం. మన వెనుక కనిపించేది ఇది లారీలో ఉన్న ప్రభుత్వం కొనుగోలు చేసిన ఐకేపీ కేంద్రాలు మరియు వ్యవసాయ పరిపత్తి సంఘాలు కొనుగోలు చేసిన సిర్పూర్ నియోజకవర్గంలోని రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం దాదాపు 800 బస్తాలు ఓవర్లోడు వెహికల్లో ఇవాళ కౌటాల మండలంలోని ముత్యంపేట నుండి గోదావరి జిల్లాలోని మండపేట వరకు, పశ్చిమ గోదావరి జిల్లా మండపేట వరకు ఈ వేబిల్లు ఉన్నది. ఈ వేబిల్లు కూడా డ్రైవరు మన పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరిగింది. నిన్న రాత్రి పొద్దుగూకిన తర్వాత మాకు వచ్చిన సమాచారం మేరకు, మా కార్యకర్తలు ఇచ్చిన సమాచారం మేరకు మేము రెవెన్యూ యంత్రాంగానికి తెలియజేస్తే నిమ్మకు నీరెత్తినట్టున్నారు. ఎంఆర్ఓ గారికి తెలియజేస్తే స్పందించలేదు. జాయింట్ కలెక్టర్ గారికి చెప్తే స్పందించలేదు. తర్వాత కలెక్టర్ గారికి ఫోటోలు తీసి ఈ లారీ కాగజ్నగర్ గుండా ఇక్కడ మండపేటకు పోతుంది సార్, మీరు కొంచెం దృష్టి సారించండి అంటే అప్పుడు తను ఎంఆర్ఓ గారికి ఆ ఫోటో పిక్చర్ పంపిస్తే ఇవాళ అది ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మనము ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ ఇక్కడ విచ్చలవిడిగా ధాన్యాన్ని, ప్రభుత్వ ధాన్యాన్ని, అంటే ఇది పబ్లిక్ మనీ, ప్రభుత్వం రైతులకు డబ్బులు చెల్లించి ఆ ధాన్యాన్ని కొనుగోలు చేస్తే రైస్ మిల్లర్లు మరబట్టించి మిల్లింగ్ చేసి మళ్ళీ అది ప్రభుత్వానికి పీడీఎస్ రైస్ కింద ఎంఎల్ఎస్ పాయింట్కి ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. ఇవాళ ఏం చేస్తారు వీళ్ళు? అయితే ఇక్కడ ఏదైతే ధాన్యం ఏదైతే రైస్ మిల్లర్లకు ప్రభుత్వం ఇస్తోందో ఐకేపీ సెంటర్లు మరియు వ్యవసాయ పరపతి సంఘాల నుంచి ఏదైతే మిల్లర్ల దగ్గరికి పోతుందో ఈ ధాన్యం మొత్తంగా ఉన్న పలంగా మండపేటకు తరలించి అక్కడ మిల్లింగ్ చేస్తున్నారు. ఇది మా ప్రధాన ఆరోపణ. చాలా నెలల రోజులు, దాదాపు సంవత్సరం నుంచి ఈ కుంభకోణం నడుస్తుంది. ధాన్యం కుంభకోణం అనేది పీడీఎస్. ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీరు ముసలి కాలంలో దసరా పండుగలా ఉందని టీడీపీ నేతలు బండారు సత్యనారాయణమూర్తి, రెడ్డి సుబ్రహ్మణ్యం, కొండ్రు మురళి ఆరోపించారు. విశాఖ నగరం టీడీపీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ జగన్ సర్కార్ తీరును ఎండగట్టారు. ఏపీకి వచ్చిన పరిశ్రమలన్నింటినీ గెంటేసి ఇప్పుడు సమ్మిట్ అంటూ హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు. గత 4 ఏళ్లుగా పరిశ్రమలు, ఉద్యోగాల గురించి మర్చిపోయారా అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో వందలాది పరిశ్రమలను తీసుకొచ్చి ప్రత్యక్షంగా 4 లక్షల మందికి ఉపాధి కల్పించినట్లు టీడీపీ నేతలు స్పష్టం చేశారు. రాజధానికి ₹1 కూడా కేటాయించిన జగన్ సర్కారును పారిశ్రామికవేత్తలు ఎలా నమ్ముతారని నిలదీశారు. టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి విశాఖలో ఏం వెలగబెడుతున్నారని ప్రశ్నించారు.
నగరంలోని ప్రభుత్వ భూములను కబ్జా చేయడానికి పక్కా ప్రణాళికలు రచిస్తున్నారని ఆరోపించారు. పెట్టుబడి ఎంత అని 5 లక్షల కోట్ల రూపాయలు 39,450 పరిశ్రమలు అండి. 5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, 39,450 ఇండస్ట్రీస్ వచ్చాయి, 5,13,350 ఉద్యోగాలు ఇచ్చామండి. యాజ్ ఫర్ గవర్నమెంట్ ఫిగర్స్, ఏది మా గవర్నమెంట్ కాదు, బుగ్గన రాజు గారు ఇచ్చిన స్టేట్మెంట్ చదివాను నేను. వాళ్ళు ఇచ్చారు 5 సంవత్సరాల్లో. ఇప్పుడు చెప్పాయి రేపు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని లక్షల కోట్లు వచ్చాయి, ఎంతమందికి ఉపాధి ఇచ్చావు, ఎందుకు, దీని సంగతి చెప్పండి. మేము తెచ్చిన ఇండస్ట్రీస్ ఏమైందండి? అమర్ రాజా బ్యాటరీ ఎక్కడ పోయిందండి? తెలంగాణ పోయింది. కియా అనుబంధం ఎక్కడ పోయిందండి? బెంగళూరు పోయింది. ఏషియన్ పల్సన్ పవర్ ప్రాజెక్టు ఎక్కడ పోయిందండి? తెలీదు. ఆదాని డేటా సెంటర్ మీ అందరూ తెలుసు, విశాఖపట్నం హాస్టల్కి, అది ఎక్కడ పోయిందో తెలీదు. రిలయన్స్ ఇండస్ట్రీ ఎలక్ట్రానిక్ పరిశ్రమ 15,000. మీకు ఎక్కడైతే లంచాలు వస్తాయో ఆ ఇండస్ట్రీస్ అందరినీ ఇబ్బంది పెట్టడం, ఎక్కడైతే మంచి ల్యాండ్ బ్యాంక్ ఉంటే ఆ ల్యాండ్ బ్యాంక్ ఉన్న ఓనర్ని గవర్నమెంట్లో ఎంఓయూ చేసుకుని డబ్బులు కట్టిన వాళ్ళని కూడా తిరిగి మళ్ళీ డబ్బులు ఇవ్వగానే ఎక్కడి నుంచి పంపించిన మరి ల్యాండ్ ఓనర్స్ని ఎంతో మంది ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఎప్పటికైనా మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నామని జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ప్రభుత్వం గుర్తించాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ 4 సంవత్సరాల్లో మీరు ఎన్ని ఇండస్ట్రీస్ తెచ్చారు, ఎంత ఎంప్లాయ్మెంట్ మీరు ఇచ్చారు అనేది ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. అన్ని విధాలా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది, వీరిని నమ్మరు. దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలని మీ ద్వారా కోరుతున్నాం. అడిగే పాయింట్ అండి, కృష్ణపట్నం అమ్మించేది కాదు, డబ్బులు కమిషన్ తీసుకోవడం కాదు. ముఖ్యమంత్రి అంటే కృషి చేసి రాష్ట్రాన్ని ఒక లెవెల్ తీసుకెళ్లి ఆర్థిక పరిపుష్టి కలిగింపజేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసి నువ్వు ఆహ్వానిస్తే నిజాయితీ ఉంటే, రెండోది నిజాయితీ గారు ముఖ్యమంత్రి వస్తారు, నిజాయితీ గారు పరిపాలన వస్తారు. నీకు నిజాయితీ ఎక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి? అన్ని కమిషన్లే. గంగవరం పోర్టుల కమిషను, కృష్ణపట్నం పోర్టుల కమిషను, కాకినాడ యాంకర్ పోర్టుల కమిషన్. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తూ విశాఖ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023కు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో ఈ నెల 3, 4 తేదీల్లో జరిగే సమ్మిట్ లో పాల్గొనేందుకు దేశ విదేశాల నుండి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు వస్తున్నారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి ముగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్లు దగ్గరుండి పర్యవేక్షించారు. మరోవైపు జిల్లా కలెక్టర్ మల్లికార్జున, పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ అధికారులను సమాయత్తం చేస్తూ శరవేగంగా పనులు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామిక వాడలోని పొల్యూషన్ ఎన్విరోటిక్ లిమిటెడ్ లో షిఫ్ట్ సూపర్వైజర్ గా విధులు నిర్వహిస్తున్న కృష్ణయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన తాను పనిచేసే చోట మిషన్ కు ఉరివేసుకుని మృత్యువాత పడ్డారు. ఈ నెలలో పదవి విరమణ చేయనున్న కృష్ణయ్య ఎందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారో తెలియడం లేదు. రిటైర్మెంట్ ఆర్డర్ కాపీని అధికారులు జారీ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి డిమాండ్ చేసిన పెద్దపల్లి జిల్లా సిఐటియు కమిటీ సభ్యుడు. సాత్విక్ మృతదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే అంజయ్ యాదవ్. మృతుని ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పిన అంజయ్య. ఓవైపు చెల్లెలు పెళ్లి, మరోవైపు అన్న మరణం. చెల్లెలు వివాహ ఆహ్వాన పత్రికలు పంచే క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై మృత్యువాత పడిన ఆర్మీ జవాన్. గ్యాస్ ధరలపై బీఆర్ఎస్ ఆందోళన. తెలంగాణ స్తూపం వద్ద ధర్నా రాస్తారోకో నిర్వహించి మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీఆర్ఎస్ నాయకులు. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్టూడియో 18 న్యూస్.